లేకుండా అసెంబ్లీ ఒక మాక్ అసెంబ్లీ అయిపోయింది. అసలు మాకు మైక్ అయ్యారు. 4.5 గంటలు నిలబడ్డాము. గొంతు పోయేదాకా మైక్ ఇవ్వండి అన్నాం. మేము మా సీట్లో కూర్చుంటాం, మాకు మైక్ ఇవ్వండి అన్నాం. మా దిక్కు చూసుడు లేదు, మాకు మైక్ ఇచ్చుడు లేదు. నిజమైన అసెంబ్లీ నడిపే పద్ధతి ఇదా? ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనా? ఇదే రకమైనటువంటి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాం. హౌస్ కమిటీ అడిగితే తప్ప, ప్రజాధనం దుర్వినియోగం చేస్తుంటే మేము దాన్ని ప్రశ్నించడం తప్ప. ఇది ఎట్లుందంటే ముఖ్యమంత్రి గారికి ఒక భయం. పొంగులేటి గారికి ముఖ్యమంత్రి గారి మధ్య వాటాలు ఉంటాయి. ఏ ల్యాండ్ స్కామ్ జరిగినా 50-50, 30% తీసుకుంటారు ల్యాండ్ క్లియర్ చేయాలంటే. 30లో 50 ముఖ్యమంత్రికి, 50 రేవంత్ ఈ పొంగులేటికి శరసగం పంచుకుంటారు. అందువల్ల ఆయనను ఈయన కాపాడుతాడు, ఈయనను ఆయన కాపాడుతాడు. ఆయన మీద హౌస్ కమిటీ వేసే ధైర్యం ముఖ్యమంత్రికి లేదు. హౌస్ కమిటీ వేస్తే వీళ్ళ స్కామ్లన్నీ బయటకు పడతాయి, వీళ్ళ దందాలన్నీ బయటకు పడతాయి. ఎందుకంటే ఇవాళ ఆ రోజు ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? మేము అధికారంలో వస్తే నిషేధిత జాబితాలోని భూములన్నీ తీసేస్తామని ఎన్నికల ముందు రోజు ఉపన్యాసాలు ఇచ్చిండ్రు. ఇవాళ ఏం చేసిండ్రు? 1 కోటి ఎకరాలు నిషేధిత భూములను నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. 1 కోటి ఎకరాలు పెట్టిండ్రు. ఇవాళ ఏమైంది? సెటిల్మెంట్ అయితే తీసేసుడు, లేకపోతే పెట్టుడు. 1 కోటి ఎకరాలు పెట్టిండ్రు. దీని వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉంది. ముఖ్యమంత్రి పొంగులేటి ఇద్దరు కలిసి కూడబలుక్కొనే ఇవాళ భూములు కొల్లగొడతా ఉన్నారు. పేదల రక్త మాంసాలు పీలుస్తూ ఉన్నారు. త్వరలోనే ఇంకో భూ కుంభకోణం కూడా బయట పెట్టబోతున్నా. వీళ్ళిద్దరు కలిసి ఏ రకంగా చేస్తున్నా కొన్ని వందల కుంభకోణాలు ఉన్నాయి. ఆధారాలతో సహా ఒక భూ కుంభకోణాన్ని త్వరలోనే బయట పెట్టబోతా ఉన్నా.